మిక్సీ జార్లో టేస్టీగా పచ్చిమిర్చి పచ్చడి ఎలా ట్రై చేయాలో చూద్దాం. దానికోసం పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి అయితే తీసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, కొంచెం చింతపండు కూడా మంచిగా వేపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఏపి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా పొడి చేసుకోవాలి. కొంచెం బరకగా ఉండకూడదు. మంచిగా పొడి అయితేనే పచ్చడికి అయితే టేస్ట్ వస్తుంది. దాంట్లో కొంచెం రుచిపడ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేస్తేనే మంచిగా మెదుగుతుంది. మన రోట్లో అయితే మంచిగా మెదగవచ్చు. ఇది మిక్సీ కదా, కొంచెం వేస్తున్నా కానీ పడదు కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. దాంట్లో మెదిగిన పొడిలో మనం వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి కూడా వేసేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ అయితే చేసుకోకూడదు. కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి. అప్పుడే పచ్చడికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం పక్కన టమాటాలు వేపి పెట్టుకున్నాం కదా, టమాటాలు, చింతపండు కూడా 1 by 1 అన్నీ ఒకేసారి వేసుకొని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా మీడియంగా మనం రోటి పచ్చడి ఎలాగైతే చేసుకుంటామో అలా 1 or 2 times గ్రైండ్ చేస్తే సరిపోతుంది. అప్పుడే పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మనం ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ కోసం ఉప్పు, కారం, పులుపు కూడా ఒకసారి చెక్ చేయాలి. అది చెక్ చేసి కొంచెం పులుపు తగ్గితే కొంచెం చింతపండు రసము మనం దాంట్లో యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ పట్టి సరిపడ సాల్ట్ కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పచ్చడి రెడీ. ఫైనల్గా కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది.